ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైనగాక. దేవుని విశ్వాస మూలంగా ఆయన సహవాసము కొనసాగించిన వాళ్ళందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా మీ కుటుంబ సభ్యులు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక బిడ్డలు కూడా రక్షించబడాలని. దేవుడి ప్రేమ ఏంటో, ఆయన ఎంతగా ప్రేమించాడంటే అమూల్యమైనతో ఎంతో ప్రేమించాడు. ప్రేమ బిడ్డలారా, నన్ను ప్రేమించినట్టు దేవుడు నిన్ను ప్రేమించాలనే ఆశ. మనం దేవుడి ప్రేమ అది ఎంత ఎరిగినట్లుంటున్నామో తెలుసుకోవాలి. తెలుసుకొని దేవునిగా మనం ఒక భక్తి గల ఉండాలి. దేవుడి భక్తి విశ్వాసము మూలంగా నడిపించే ఆయన ఎంతో కృప మనకి ఎప్పుడైతే తోడుంటుంది. పిరిమిట్లరా, చిన్న ప్రార్థన చేసుకొని చిన్న వాక్యం వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృప గల దేవ, నీ స్తోత్రాలు తండ్రి. నాయన, నీ కృప మాకెంతో ప్రభా, అమూల్యమైన ప్రభా, సాక్షిగా వాడుకోండి. ఆయన మరి అనేక బిడ్డల ప్రభా, మీ అవల ప్రభా, మరి యూట్యూబ్ కానీ ప్రభా ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ కుటుంబం అంతా దీవించండి, ఆశ్రయించండి, అనేక బిడ్డలు రక్షించండి. వాళ్ళ కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు, ప్రతి బిడ్డ, ప్రతి భార్య, ప్రతి తల్లిదండ్రుల ప్రభా, అయ్యా పనిచేసే జాబుల కోసం ప్రభా, స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్స్లు ఉన్నాయి, ఆ బిడ్డలందరూ రక్షించి నాయన మంచి పాస్ అయినట్లుగా నీ కాపుదల భద్రత ఉంచమని, గొప్ప కార్యం, గొప్ప మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం కృప. దేవుడి కృప మీకు అమూల్యమైనది. మనకు కృప కావాలి. దేవుడి కృప లేనిది మనం నడవలేం. మన భక్తిగా ఉంటేనే కృప. దేవునికి భయభక్తిగా ఉండాలి. దేవుడి కృప మీకు ఎప్పుడు తోడే ఉంటుంది. మరి చిన్న మాట ఇందులో ఉందండి, మన కృప కావాలి. 36 కీర్తనలో 36:7 వచనం చూడండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. మనం భక్తిగా ఉంటే దేవుడి కృప మనకి ఎప్పుడు ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడకు ఆశ్రయించుతున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారి సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములతోనే నీవు వారికి తాగించుతున్నారు. నీ యొద్ద జీవబూట కలదు. నీ వెలుగు పొందియే మేము వెలుగు చూస్తున్నాము. కృప మనకు దేవుడు మనం ఉన్నాడుకో వెలుగు సంబంధములుగా ఉండాలి. అప్పుడు పొందితేనే వెలుగు సంబంధం పొందాలి. ఏం చేయాలంటే దేవుడు భక్తిగా ఉండాలి. దేవుడి భక్తి కావాలంటే అక్కడ చిన్న మాట ఉందండి, అదే వచనంలోను 35 చూడండి. భక్తిహీనులకు నిర్మాణకు గాక నీవు సూచితవు, భక్తిహీనులకు ఎంతో ప్రజలెన్నుటగా నేను సూచిత వంటిదివి. అది మొలిసిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధలించదు ఉండను. ఒక సిగిరింప చెట్టు ఏం చేస్తుందండి? ఒక చెట్టు ఉంటుంది, దాని మొద్దు నరికేయండి, దానికి నీళ్ళు పోయిపోయిన ఎప్పుడొకప్పుడు సిగిరింప చేస్తుంది. ఇంతకేని అది కొద్ది ప్రాణానికి ప్రాణం ఎంతైనా ఉంటుంది. వేరు మెట్టి అది సిగిరింప అలా వస్తుంది. దానికి నీళ్లు పోస్తే అది ఏం చేస్తుందండి? కొద్దిగా సిగిరింప చెట్టు ఆకులు మరి ఉల్లాసం ఎలా ఉంటుందండి? సంతోషముతో నీ హృదయం వస్తుంది. ఆకులు చెట్టుకి ఎలా సింపరింప వస్తాయి. పిరిమిట్లరా, అది విస్తారమైన మరి నీకు ఎలా పంట, నువ్వు ధాన్యం ఎలా కోస్తావో పంట పంటతో అలాగా చెట్టు కూడా ఇది సిగిరింప వచ్చి అలా విస్తారమైన నీకు ఫలము దయచేస్తుంది. మన ఫలం కావాలి, ప్రతి ఫలం. మనం ఫలం ఏమిటై తినేకూడదు అవలాక. మన దేవుడు సిగిరింప మనం ఉండాలి.
దేవుడి కృప మనకి ఎప్పుడు ఉంటేనే ఆయన అమూల్యంగా ఉండాలి, అమూల్యంగా. ప్రియమిత్రులారా, మన భక్తిహీనులుగా నిర్మాణంగా ఉండాలి దేవుడికి. అదే విషయంలోనూ మరి ఇంకో మాట ఉందండి, నీతిమంతులు కూడా కృప తోడు ఎప్పుడు ఉంటది. యెషయా 57 మొదటి వచ్చేలాకి వెళ్తా ఉంది, నీతిమంతులు నశించడు చూసి ఎవడను దానికి మనసును పెట్టారు. నీతిమంతులు ఏం చేస్తారండి, దేవునికి మనసు వైపుగా తిప్పుతారు, ఎవరిని వేరే రకంగా బాధ పెట్టరు. నీతిమంతుల్ని ఎప్పుడు నీతినే వాళ్ళకి ఉద్ధరిస్తుంది. ఎప్పుడు కృప దేవుడు ఉంటది. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే, నువ్వు నశించిపోయిన దానికంటే దానికి అమూల్యమైన సెల్లగా నిన్ను ఎంతగా ప్రేమించాడు, నీ కోసం ప్రాణం త్యాగం చేశాడు యేసయ్య. అలాగే నీతిమంతుడిని హెచ్చరించాడు. భక్తిహీన వారు తీసుకుపోతున్న వారు కీడుకు చూడకుండా నీతిమంతులు కొనుపోతున్నారని ఎవరికి తోచను. భక్తిహీనం చేస్తారండి. మన భక్తిహీనకే మనకు ఉండాలి. అలాగ దేవుడి మన దగ్గర ఉండాలి. తీసుకుని వెళ్ళాలంటే మన దేవుడు ఈ భూమి మీదన్నా మనం స్వతంత్రించుకుంటున్నాం. ఈ భూమి మీదన్నా దేవుడు మనం ఒక భక్తిహీనలాగా నడుచుకుంటున్నాం. ఈ భూమి మీద ఉన్న మరి అన్నిట్లను మరి పక్షులు చూడండి ఎంత జీవిస్తున్నాయో. మరి ఒకరు పాపములో కష్టపడే రీతిగా ఆహారం పంచుకుంటానే, అలాగే మన దేవుడి దగ్గరగా ఒక భక్తిగా దేవుడు మనకి ఇచ్చాడని మనం ఒక ఉండాలి. అలాగే దేవుడికి ఎన్నాళ్ళైనా ఈ భూమి మీద స్వతంత్రించుకోవాలి. అప్పుడే మనకి ధన్యత. ప్రియమిత్రులారా, ఈ విషయం తెలుసుకోవాలి. మన విశ్రాంతి దేవులో ప్రవేశిస్తున్నాము. తమకు సూటిగా ఉన్న మార్గము నడిచిన వారికి తమ నడకల మీద పరుండి విశ్రాంతించున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే సూటిగా మార్గములో నడుతారు నీతిమంతులు. కొంతమంది ఏం చేస్తారు, నడకల్లోను పడకల్లో విశ్రమిస్తున్నారు. చూద్దాములే, ఆ భక్తి ఇప్పుడు కాదు రేపు పొద్దున దేవుడు మనం చూసుకోడా అని టైపులో ఉంటారు. అలా ఉండవద్దండి. దేవుడు అన్నాడు, భక్తే ఈ భూలోకంలో నిన్ను స్వతంత్రించినట్టు ఆయన నిన్ను ప్రేమించి చూపించడానికే ఒక మార్గములో నువ్వు కుంగిన వేతలు ఉన్నావు. నశించిపోయే ఈ నరులు ఉన్నారు, ఆత్మలు రచించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. పిరిమెట్లరా, ఈ విషయం తెలుసుకోవాలని మనం ఆయన సహవాసముతోనూ మనకి కృప ఎంతో అమూల్యంగా ఉండాలి. కృప కావాలి. మన దేవునికి ఒక మూలముగా రీతిగా ఉండాలి. అప్పుడే మనం రెక్కల చాటగా ఆయన కప్పు వేస్తాడు. తల్లి చూడండి, ఒక తల్లి మన బిడ్డలను ఎలాగా ప్రేమిస్తుందో అలాగే కోడి పిల్లలు కూడా మరి తల్లి కూడా గూటిలో చేరతాయి. ప్రేమిటరా, దేవుడు కూడా అలాగే నిన్ను ప్రేమించాల్సి వస్తున్నాడు. నిన్ను నడిపించాల్సి వస్తున్నాడు. నిన్ను హత్తుకొని నీ చేపట్టుకొని ఒక రీతిగా నువ్వు కుంగిని వేదలన్నా నీకు అమూల్య ప్రేమతో ఆయన నడిపించాలి, సహవాసము చూపించాలని ఆశపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభుపేట మీరందరికీ పేరున కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె. చిన్న ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు తండ్రి. నీ కృప మాకు ప్రభా అమూల్యమైంది ప్రభా. నైనా భక్తిహీనులుగా ఉండాలి తండ్రి. నాయనా ఈ ప్రభా ఎంతమంది ప్రభా నైనా ఏకరీతిగా నిన్ను నమ్మి అయ్యా ఉంటున్నారు. నిన్ను నమ్మి సమస్త మెరుగున ప్రభా వాళ్ళ కుటుంబాల కొరకు ప్రతి భార్య ప్రతి భర్త దీవించి ఆశ్రయించిన ప్రభా. నీ సహాయం నీ సహకారం లేదు ప్రభా. నాయన ఎవరు ఒక్క అడుగు ఎదురు కొనసాగించడం తండ్రి. కృపగల దేవా నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఆయా సహాయం దయచే ప్రభా. స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎగ్జామ్స్ ప్రభా నైనా మరి నాయన ఈ నెల వచ్చిన నెల ప్రభా నైనా ఎగ్జామ్స్ ప్రభా. మరి 10th క్లాస్ ప్రభా ఎగ్జామ్స్లు ఉన్నాయి. అలాగే ఫస్ట్ సెకండ్ ఇంటర్లో ఉన్నాయి తండ్రి. డిగ్రీలు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి తండ్రి. ఫస్ట్ సెకండ్ తండ్రి. అనేక బిడ్డల ప్రభా రక్షించండి. అలాగే మరి నాయన అలాగే మంచి మార్కులు సంపాదించేట్లాగా, ఎలాంటి టెన్షన్ ఎలాంటి ఆందోళన లేకని నీ కాపుదల నీ కృప ఎప్పుడు మేలు చేసేట్లుగా దయచేయండి ప్రభా. తల్లిదండ్రుల ప్రభా ఎంతో కష్టపడి ప్రయాసపడి నా బిడ్డలు మంచి ప్రయోజక తీసుకురావాలి ఆశిస్తే విశ్వాసించి కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ కృప తోడినట్లుగా ఆ బిడ్డలు రక్షించి నీ భద్రత అన్ని క్షణములో నడిపించే ప్రభా. ఆయా మంచి జాబ్ ప్రభా కృపలతో దయచని ప్రభా. గొప్ప కార్యం దయచని ప్రభా. నీతిమంతులు పేదవాళ్ళని ప్రభా నాయన దయ్యతాన ప్రభా. అయా భక్తిహీన పనికి ఎంతో ప్రభా నేను రక్షించానా తండ్రి. అయా నీతి యథార్థంగా నడుచుకోడు అయా నేను కనికరించి సమాధాన కర్తగట్టానా తండ్రి. గొప్ప కార్యం దయచని ప్రభా. అనేక బిడ్డల ప్రభా అయా నేను
వ్యాధుల కోసం, రోగుల కోసం ప్రభా, నాయన కుంగిని వ్యాధుల ప్రభాన నా ప్రభువు రక్షకుడు రక్షిస్తాడు, నా వ్యాధిని కొడతాడు, విశ్వాసిస్తే ఎవరో నీతిమంతులుగా ఎంచబడతాడు ప్రభా. ఏ శ్రమలు ప్రభా నీ రక్తంతో పరిశుద్ధాత్మక ప్రభా బాగు చేసి విడుదల తెచ్చమని తండ్రి, గొప్ప కార్యము తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేరుకుంటా పరమ తండ్రి, ఆమె. ప్రయోజనండి, అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.